షో ప్రివ్యూస్ చూడాలనుకుంటున్నారా? లేటెస్ట్ ఎపిసోడ్ చూడాలనుకుంటున్నారా? స్టార్ ఇంటర్వ్యూస్ చూడాలనుకుంటున్నారా? మరెన్నో మీకోసం వెంటనే ZEE5 యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ముందు మా అడ్వాన్స్ డబ్బులు మాకు ఇస్తే మేము వెళ్ళిపోతాం. అదిగో మా ఇంట్లో డబ్బు దొంగతనం చేసింది వీడే. ఆ తలనొప్పులని మాకెందుకండి? మేము డబ్బులు ఇచ్చింది మీకు. మీకు ఒక్కరోజు గడువిస్తున్నాం. డబ్బులు తిరిగిచ్చారా సరే సరి, లేదంటే ఆ తర్వాత మీ ఇంటికొచ్చేది పోలీసులతోనే. చట్టానికి న్యాయానికి జరిగిన ఈ సమరంలో, ధర్మానికి రక్తానికి జరిగిన సంగ్రామంలో, కడుపు తీపికి కట్టుబడని తీర్పు, కన్నీటికి కరిగిపోనిది తీర్పు. అమ్మా గీత, అన్నయ్య, ఏమైందన్నయ్య? వీళ్ళు మళ్ళీ నన్ను దొంగ అంటున్నారమ్మా. ఇదేంటి వాటర్ ట్యాంక్ దగ్గరకు వచ్చింది? కొంప తీసి పసిగట్టిందా? శివ, వదలు. శివ, శివ, శివ. వాళ్ళిద్దరిని అరెస్ట్ చేయండి. ఈ దొంగతనం చేసింది నేనే. ఏంటి శివ నువ్వు చేసిన పని? వాటర్ ట్యాంక్లో డబ్బులున్న విషయం నీకెలా తెలిసింది? అయినా వాళ్ళెవరూ దొంగతనం చేస్తే నింద నీ మీద ఎందుకు వేసుకున్నావు? అక్కడ అంతమంది అడుగుతున్నా సమాధానం చెప్పకుండా మౌనంగా నిలబడ్డా. ఇప్పుడు నేనడుగుతున్నాను, ఎందుకు చేశావు? నన్ను కొడతావా?
ఇప్పుడు అర్థమైందా ఈ నింద నా మీద ఎందుకు వేసుకున్నానో, ఎవరిని కాపాడడానికి వేసుకున్నానో? అసలు నేను ఎలా కాదే నిన్ను. ఛీ! దొంగతనం చేసి వాటర్ ట్యాంకర్లో దాస్తే ఎవరికి తెలియదు అనుకున్నావా? వదిలికి లాస్ట్ మినిట్లో అనుమానం వచ్చి ఆ ట్యాంకులో వెతికింది కాబట్టి డబ్బు దొరికింది. డబ్బుల్ని కనిపెట్టింది గీత. 5 నిమిషాల ముందు వదిలికి ఆలోచన రాకపోయినా, ఆ డబ్బు దొరక్కపోయినా అమాయకుడైన భాస్కర్, నా కన్న తల్లి ఇద్దరు జైలుపాలయ్యుండేవారు కదా. చిచి, ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా పట్టుకోలేడని సొంత వాళ్లే ఇంట్లో కన్నాలు వేస్తుంటే వాళ్ళ మొహాలు చూడ్డానికి కూడా అసహ్యం వేస్తోంది. బిడ్డల్ని పెంచడం కూడా తెలియని మనుషులతో కలిసి ఉండాలంటేనే కంపరం వేస్తోంది. నాగేశ్వరి, ఏంటి ఒకసారి ఇలా రా. ఏంటండి? ఏమండి మీరు? నోరెత్తామంటే చంపి పాతరేస్తాను. ఇప్పటికైనా ఊళ్ళో ఏ మూల ఏం జరుగుతుందో తెలుసుకోగలిగిన నాకు నా ఇంట్లో ఏం జరుగుతుందో తెలియకుండా ఉంటుందనుకున్నావా? ఇంట్లో ఎవరెవరు ఎలా ప్రవర్తిస్తున్నారో, ఎవరి బుద్ధులు ఎలా పెడదారి పడుతున్నాయో అన్నీ నాకు తెలుసు. తరతరాలుగా వస్తున్న అమ్మవారి ఉత్సవాలు మనింటి వాళ్లే జరిపించడం ఆచారంగా వస్తుంది కదమ్మా. ఈసారి ఉత్సవాల్ని నా చేతుల మీదుగా జరిపిద్దాం అనుకుంటున్నాను. ఏమంటారండి? లేదమ్మా, ఈసారి ఉత్సవాలు సర్పంచ్ గీతమ్మ పేరు మీద జరిపించాలని కమిటీ అంతా నిర్ణయించుకున్నాం. అన్నాడు అన్నాడు ఏమైంది? ఎందుకలా అరిచావు? చెయ్యి నలిగినట్టుందండి. అయ్యో, ఎంత రక్తం! వేలు తెగించి చూడు, చూడు ఎంత రక్తం పోయిందో. ఇలా కూర్చో. ఏమైందమ్మా? రంగరంగా ఏం జరిగింది? ఎలా జరిగింది? అయ్యో, అదే గారు. లైన్ ఒక్కరోజు చూడకపోయినా నేను తట్టుకోలేను. నీ పరిస్థితి కూడా అంతే కదా. మరి నువ్వెలా తట్టుకోగలవు లక్ష్మి? తట్టుకోవాలండి, అంతేకాదు ప్రియ వర్షకు దగ్గర కావాలంటే నేను దూరం కావాలి. నేను చెడ్డదాన్ని కావాలి. ప్రియ నన్ను అసహించుకోవాలి. ఏంటి లక్ష్మి నువ్వు అనేది? అవునండి, అప్పుడే ప్రియ నా నుంచి దూరంగా వెళుతుంది, క్షేమంగా ఉంటుంది. రండి, వచ్చి సంతకం చెయ్యి. త్వరగా చెయ్యి. ఇలా రండి. త్వరగా సంతకం చెయ్యి. థ్యాంక్ యూ సార్. రండి. చెయ్యి చెయ్యి. సుభద్ర గారి కొడుకు వచ్చి సంతకం పెట్టాడండి. ఎంత పని చేస్తావరా? నన్నే మోసం చేస్తావరా? నువ్వెందుకొచ్చావు? అమ్మగారికి మజ్జిగ తాగాలనిపిస్తుందంట, కాఫీ వద్దన్నారు. మరి కాఫీ ఏం చేయను? మీరు తాగండి.